క్రిస్మస్ పండుగను వేడుకను సెలబ్రేషన్ చేసుకుంటున్న వారిని ఖండిస్తున్నారంటే ఓ విధంగా సంస్కరిస్తున్నారని అర్థం చేసుకోవాలి. సరి చేయడానికి ఇష్టపడుతున్నారని అర్థం చేసుకోవాలి. అంతే తప్ప క్రిస్మస్ వేడుకల మీద ఖండిస్తున్న మాటలు చేస్తున్న వారిని, సేవకుల్ని, బోధకుల్ని, దేవుని సర్వెంట్స్ని అపార్థం చేసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే నెగిటివ్గా తీసుకోవడానికి కాకుండా పాజిటివ్గా ఆలోచించండి. ఖండిస్తున్న వారందరినీ నెగిటివ్గా తీసుకోకండి, పాజిటివ్గా తీసుకోండి. ఎందుకంటే ఖండించే వాళ్ళు ఎవరైనా సరే క్రిస్మస్ క్రైస్తవులకి విరోధులు కాదు. ఖండించే వాళ్ళు ఎవరైనా సరే, ఖండిస్తున్న వారు ఎవరైనా సరే సంస్కరించడానికి, సరిదిద్దడానికి, వాటిలోని అర్థాన్ని కలిగి చెయ్యండి అని చెబుతున్న వారు ఎవరైనా సరే క్రైస్తవ లేకపోతే క్రిస్మస్ సంఘాలలో ఉంటున్న వారికి విరోధులు కాదు. పాజిటివ్గా తీసుకోండి, నెగిటివ్గా తీసుకోవడానికి లేదు. ఎందుకంటే ఈరోజు యావత్ ప్రపంచం అంతా చేసుకునే పండుగ ఒక్క క్రిస్మస్ సెలబ్రేషనే, నిజమే. కానీ దానిలోనికి, ఆ క్రిస్మస్ వేడుకలోనికి లోకంలో ఉండే నానా చెత్త తీసుకురావద్దని కొంచెం ఆర్ష్ఫుల్గా చెప్తున్నారు. లోకంలో ఉండే అల్లరిని తీసుకురావద్దు, లోకంలో ఉండే సినిమా స్టైల్ కల్చర్ని క్రిస్టియన్ వేడుక సెలబ్రేషన్లో పెట్టొద్దు. అసలు క్రిస్మస్ అంటేనే ఏంటి? చాలా మంది చెప్తున్నారు కదా, ఎందుకంటే టైటిల్ ఏమని పెడతారు? క్రిస్మస్ వర్షిప్ అని పెడతారు. వర్షిప్ అది ఆరాధన, అది మర్యాదపూర్వకంగా, గౌరవపూర్వకంగా, వాక్యానుసారకంగా, జ్ఞానానుసారముగా, దేవునికి అనుకూలమైన వాతావరణంలో జరిగించే వేడుక. ఆ వేడుకను ఎందుకు లోకానుసారంగా, లోకంలో ఉండే కల్చర్ని తీసుకొచ్చి క్రిస్మస్ సెలబ్రేషన్ వేడుకల్లో ఎందుకు పెడతారు అని ఖండిస్తున్నారు. అలా ఖండించే వారిని మీరు వ్యతిరేకులుగా, దొంగ బోధకులుగా చూడొద్దు. వారు మిమ్మల్ని సంస్కరిస్తున్నారు, సరి చేసుకోమని చక్కగా చెబుతున్నారు. వాక్యానుసారముగా జరిగించండి, చెయ్యండి, అర్థవంతంగా చెయ్యండి, అనుకువతో చెయ్యండి. ఆర్భాటాలు కాదు, ఆర్భాటాలు బైబిల్ ప్రకారంగా దేవునికి నచ్చవు. ఆర్భాటాలు దేవునికి నచ్చవు. ఆర్భాటంతో కాదు, అనుకువతో చెయ్యండి, భయముతో చెయ్యండి, భక్తితో చెయ్యండి. దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించడన్న మాట 3:16 మనం చదువుకున్నాం కదా. ఆయన ప్రేమించిన ప్రేమే యేసుక్రీస్తు. ఆ ప్రేమ మనకు అర్థమైనప్పుడు క్రిస్మస్లో మనం చేయవలసింది ఏంటో చెప్పనా? మనం కొత్త బట్టలు వేసేసుకుని, మనం పిండంట్లో వండేసుకుని, మనం చికెన్ బిర్యానీ వండేసుకుని, మనం నవ్వి తినేయడం కాదు. ఎవరికైతే బట్టలు లేవో, ఎవరికైతే నిస్సహాయులు ఉన్నారో ఆ ప్రేమను ఇతరులకు చూపించే పనిలో ఉంటే బాగుంటుంది. ఒకవేళ ఆ సంఘానికి ఆర్థికంగా సరైన ఆదాయం లేదా, చక్కగా దేవునికి మహిమకరంగా ఆ రోజంతా కూడుకోవండి. చక్కని ఆత్మ ఫలాలతో దేవునికి మహిమపరచండి. దేవుణ్ణి ఇంకా మమ్మల్ని బలపరచని అడగండి. అలా చేస్తే బాగుంటుంది. ఒకరోజు చేస్తేనే డ్యాన్స్ తట్టుకోలేకపోతున్నాం. మరి క్రిస్మస్ వేడుకల్లో మనకు కనబడుతుంది ఏంటంటే, స్త్రీల క్రిస్మస్ ఒకటి, పురుషుల క్రిస్మస్ ఒకటి, యూత్ క్రిస్మస్ ఒకటి, సండే స్కూల్ పిల్లల క్రిస్మస్ ఒకటి, మెయిన్ క్రిస్మస్ ఒకటి. యథావిధిగా ఈ 5 క్రిస్మస్ వేడుకల్లో కూడా డ్యాన్సులు కామనే. అంటే ఏం మిస్ అవుతుందంటే, సన్నని తీగలో లైన్ మిస్ అవుతున్నారు, మర్యాద మిస్ అవుతున్నారు, క్రమాన్ని మిస్ అవుతున్నారు, వాక్యానుసారమైన పద్ధతిని మిస్ అవుతున్నారు. గౌరవం తప్పిపోతుంది, మర్యాద పోతుంది. రోజు వాక్యాన్ని పట్టుకుని మనం ఏదైతే లోకంలో ఉంటున్న వాటిని ఆశించొద్దు, లోకాన్ని ప్రేమించొద్దు, పాపాన్ని ప్రేమించొద్దు, పాపాన్ని ఆశించొద్దు, పాపపు కార్యంలో ఉండొద్దు అంటున్నామే,
అది మన భాషలో రాసుకొని అదే కల్చర్ని క్రిస్మస్ వేడుకల్లో మనం వాడుతున్నాం. చక్కని భక్తి గీతం పాడాలంటే వెస్ట్రన్ మోడర్న్ డ్రెస్ చేసుకుని పాడాలా? ఈరోజు చాలా పాటలు ఉంటాయండి, నెక్కేసుకుని ఒక షర్ట్ లేకపోతే కోట్ లాంటిది ఇలా బయటకు వదిలేసి చింపురు జుట్టుతో ఇలా ఉండేసి దూకోకుండా మర్యాదగా లేకుండా ఉండి దేవుని కోసం ఏదో పాడేస్తున్నాం అన్న బిల్డప్. అలా పాడితేనే కానీ, అలా ఉంటేనే కానీ దేవుడు వినడా అన్నట్టుగా ఈరోజు చేస్తున్నారు. అది మీకు అర్థం కాదండి. మీకు ఆ రేంజ్ లెక్క, మీకు ఆ పొజిషన్ లెక్క మీకు అర్థం కావట్లేదు. ఇటు పొజిషన్ ఉన్నవాడు ఆరాధన ఒకలాగానే, పొజిషన్ లేని వాడు వర్షిప్ ఒకలాగా ఉంటుందా? ఇలా మార్చేస్తున్నారండి చాలామంది. అప్డేట్ మోడర్న్ డ్రెస్ వేసేసుకుని వర్షిప్లో వేణ వాయించేసినా లేకపోతే తబలా కొడేసినా అది వేరండి. అలాంటివి మనం చూడకూడదండి, డ్రెస్ చూడకూడదండి అని మనం అనడానికి లేదు. మర్యాద, క్రమము, ఒక పద్ధతి దేవుని వర్షిప్ అంటే. అది నేర్చుకోవాలి. ఈరోజు ఇలాంటి వాతావరణం ఉంటున్న వారిని ఖండిస్తున్న వారు తప్పుడు వారు కాదు, వాక్యానుసారంగా చెయ్యండి. దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని దుర్వినియోగం చేయకండి. ఇంకా సదావకాశంగా మంచి విధానంలో వాడబడ్డానికి చెయ్యండి అని చెప్పేవాళ్ళు ఖండిస్తున్నట్టు, వారు తప్పు చేస్తున్నట్టు కాదు, మీకు చక్కని మర్యాద నేర్పుతున్నట్టు.